హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేశారండి. ఈ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 39,000కు పైగానే ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ అభ్యర్థులకి కొన్ని పోస్టులు ఉన్నాయి, ఏపీ అభ్యర్థులు కూడా కొన్ని పోస్టులను కేటాయించడం అయితే జరిగింది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఏజ్ ఎంత, హైట్ ఎంత, చెస్ట్ ఎంత ఉండాలి, సిలబస్ ఏంటి, వాటి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైన శుభ సందర్భంగా ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఇందులో వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, వెంటనే తీసుకోండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్సును బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఈ ఉద్యోగాలకి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అక్టోబర్ 14వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ వచ్చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షల్ని జనవరి, ఫిబ్రవరి నెలల్లో అయితే నిర్వహిస్తారు. 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనమాట. శాలరీ చూసుకుంటే 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి 35,000కు పైగానే ఉంటుందన్నమాట. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇందులో మొత్తం 39,481 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. మేల్ క్యాండిడేట్స్కి 35,612 పోస్టులు, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏమో 3,869 పోస్టులను అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి కేటగిరీల వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి కేటగిరీల వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా పట్టికలో క్లియర్గా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక 2025 జనవరి 1వ తారీఖు నాటికి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకేమో 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరమైతే ఉండదు. 10వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ అభ్యర్థులు, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రీగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఏపీ అభ్యర్థులకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయండి. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక మొత్తం 80 ప్రశ్నలు అయితే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 160 మార్కులకి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, ఈ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 20 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. 1 అవర్ టైం అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొనేసి ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి. ఆఫర్లో భాగంగా కేవలం 399 రూపీస్కే అందించడం అయితే జరుగుతుందన్నమాట. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటుగా తెలుగు లాంగ్వేజ్లో కూడా నిర్వహిస్తారండి. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్ష అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఉద్యోగాలకి
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఉంటాయి. అదేవిధంగా మెడికల్ టెస్టులు ఉంటాయి. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులను ఎంపిక అయితే చేస్తారనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో చూసుకుంటే కన్నా మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ అనేది ఉంటుంది. 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ని 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుంది. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని చూసుకుంటే దీన్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేసి కూడా అంటారనమాట. హైట్ ఎంత ఉండాలంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 157 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ ఏమో 162.5 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చెస్ట్ చూసుకుంటే చెస్ట్ అనేది కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చూస్తారండి. 80 సెంటీమీటర్స్ చెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొంత మినహాయింపు కూడా ఉంటుందన్నమాట. చెస్టులో కూడా 76 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాల్సిందైతే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. మీ మొబైల్లో ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు కూడా ఒకసారి చదివి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.